హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెన్ బిర్యానీ అండి. అది కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుంది. కానీ ఆ బిర్యానీ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటాము. అయితే ఇప్పుడు మనం వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే విధంగా బిర్యానీ చేసుకుందాం. ఇక్కడ నేను బిర్యానీ చేసుకోవడానికి 800 గ్రామ్ చికెన్ తీసుకున్నానండి. 2 టైమ్స్ సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ కప్ కర్డ్, 1 లెమన్ అండి, పెద్ద సైజ్ది జ్యూస్ తీసి తీసుకోవాలి. ఈ 800 గ్రామ్స్ చికెన్కి నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పీసెస్ని ఇలా గట్టిగా మసాజ్ చేసినట్టయితే మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకున్నా పర్లేదండి. మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని 2 సార్లు బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో అదే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, రాతి పువ్వు, 8 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 1.5 టీ స్పూన్ సాజీరా వేసుకొని వేయించుకోవాలి. మంచిగా స్పైసీగా ఉండాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. తర్వాత 3 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనం నార్మల్గా బిర్యానీ చేసుకున్నప్పుడు ఎలా వేయించుకుంటామో రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల క్రిస్పీగా ఎర్రగా వేగుతాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకున్నానండి. లాస్ట్లో మళ్ళీ పైనుంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. 1 పావు వంతు తీసుకొని మిగిలిన వాటిలో 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బ్రౌన్గా వేగితేనే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుందండి. తర్వాత అల్లం కాస్త వేగిన తర్వాత హాఫ్ కప్ కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలా వేగిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాలు ఫస్ట్ ఉడికించుకున్నట్టయితే ఇలా మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా 6 to 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 3 టమాటాలని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కావాలంటే మీరు కట్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. పేస్ట్ చేస్తే కొంచెం గ్రేవీలా వస్తుంది, రైస్కి బాగా పడుతుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, పీస్ 90% కుక్ అయిందండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికించుకోకముందే మనము వాటర్ వేసుకోవాలి. రైస్ మనము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదండి, దానికి 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. మీ రైస్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుంటే మనకు సాల్ట్, పులుపు అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్, నేను 1 చెక్క నిమ్మకాయ వేసానండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. కావాలంటే చికెన్లోనే బియ్యం వేసుకొని కలిపిన తర్వాత వాటర్ వేసుకోవచ్చండి. కాకపోతే బియ్యం విరిగినట్టు అవుతాయి కాబట్టి ఎసరు మరిగినాక రైస్ వేసుకోవడం వల్ల రైస్ బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీనిపైన వెయిట్ పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా రైస్ మొత్తం దగ్గర పడే టైంలో ఒక్కసారి కింది నుంచి కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర, పుదీనా, మనం ముందు తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్,
ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ పైన మూత పెట్టి కాస్త వెయిట్ పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్కి తీసుకొని ఇలా వేయడం మీకు ఇబ్బంది అనుకుంటే 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మీరు పైనుంచి ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు మనం బిర్యానీ కదిలించకూడదండి. ఇలా 10 మినిట్స్ తర్వాత రైస్ తీసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎంతో టేస్టీ అయినా అందరూ చేసుకునే విధంగా వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఈ మెజర్మెంట్స్తో, ఈ టిప్స్తో నేను చేసినట్టుగా బిర్యానీ చేసినట్టయితే అందరూ ఈ టేస్టీ బిర్యానీ చేసుకోగలరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే హెల్దీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. ఇంత టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ వీడియో ఉందండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.